ఫెయిల్ అయినామంటాడు. అసలు మాటకు పొందన లేకుండా మాట్లాడుతుంటారు. అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయనకు సొంత పార్టీలోనే కుంపటి ఎక్కువైంది. ఆ కుర్చీ ఎప్పటిదాకా ఉంటుందో తెలియనటువంటి ఒక అనిశ్చితి ఏర్పడినట్టుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి ఈరోజు కళ్ళు బయలు కప్పేటటువంటి సమాధానాన్ని ఈరోజు భారతదేశం నరేంద్ర మోదీ గారు మన దేశ సైనికులు ఇచ్చినారు. మళ్ళీ మన మీద దాడి చేయాలంటే ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సైనికులు కల్పించినారు. మన భారతదేశాన్ని యొక్క శక్తిని, మన స్ట్రాటజీని అందరూ మెచ్చుకుంటుంటే అది జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు మాత్రం ఇంకో రకమైనటువంటి కామెంట్లు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఈరోజు భారత ప్రజలందరిలో కూడా ఒక విశ్వాసాన్ని నింపింది. ఉగ్రవాదులు మన మీద దాడి చేయాలంటే మళ్ళీ వాళ్ళు మిగులుతారా అనేటటువంటి ఆలోచన చేసుకునే పరిస్థితిని కల్పించింది. ఈరోజు చర్చలు అంటూ జరగాలంటే కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలోనే చర్చలు జరగాలని ప్రధానమంత్రి మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి వీళ్ళు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ధాన్యం కొనుగోళ్ల విషయంలోనే కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పెద్ద ఎత్తున అకాల వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ధాన్యం అంతా కూడా ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిసి ముద్దయిపోతున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో మొత్తం 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క దిగుబడి వచ్చింది. కానీ ఇప్పటికీ